హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ కరోనా టైంలో బయట కొనే కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇంకా హైజెనిక్గా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రను పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను మరిగించుకోవాలి. పాలు మరుగుతూ ఉండగా మనకి మార్కెట్లో దొరికే స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక 3 స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను చూద్దాం. ఈ విధంగా పాలు పొంగొచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత మనం వేసిన షుగర్ అంతా కూడా బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత కాసేపటికి ఇదంతా కూడా బాగా తిక్కుగా తయారవుతుంది. చూసారు కదా, కాస్త తిక్కుగా అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త తిక్కుగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లో వేసుకోవాలి. బాక్స్లో వేసిన తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకోవాలి. ఇలా 2 గంటలు పెట్టడం వల్ల ఇంకాస్త గట్టిగా తయారవుతుంది. 2 గంటల తర్వాత చూసారు కదా, ఇంకాస్త గట్టిపడింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పాలపైన మేగడ ఉంటుంది కదా, కాస్త మందంగా ఉండే మేగడను ఒక 2-3 స్పూన్ల వరకు తీసుకొని దాన్ని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లో వేసుకోవాలి. ఇలా బాక్స్లో వేసిన తర్వాత ఒక పాలిథీన్ కవర్ కానీ అల్యూమినియం వేఫర్ లాంటిది ఏదైనా తీసుకొని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ పెట్టిన తర్వాత చూస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ లేకపోతే కాస్త లోతుగా ఉండే గరిటెతో కానీ దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఐస్ క్రీమ్ సర్వ్ చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ చెర్రీస్ కానీ మనకి అవైలబుల్గా ఉంటే వాటితో మనం డెకరేట్ చేసి సర్వ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.